ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏకాదశి తిథి అంటే విష్ణుమూర్తికి, శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ 14వ తేదీన శనివారం రోజు పరివర్తని ఏకాదశి వచ్చింది. ఏకాదశి అంటేనే విష్ణుదేవునికి చాలా ఇష్టం. అందులోనూ శనివారం కలిసి రావడం ఇంకా విశేషం కాబట్టి ఈ శనివారం రోజున ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలల్లో కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటంటే 3 బియ్యం పిండి దీపాలు, 1 తులసి మాల లేదా తులసి ఆకులు, అలాగే ముద్ద కర్పూరం. ఈ ఏకాదశి రోజున శ్రీవారిని వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు కూడా లేకుండా ఉంటాయి. ఆ పరివర్తని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కూడా కలిసొచ్చాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలు పాటిస్తే అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఈ శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టండి. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. ముందుగా పూజకు కావలసిన పిండి ప్రమిదల్ని తయారు చేసుకోవాలి. కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు, పాలను కానీ పోస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. ఈ విధంగా 3 పిండి ప్రమిదలను తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి. మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ ప్రారంభించాలి. మీ దగ్గర తులసి మాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. మీ దగ్గర ఉన్న నగలు మీరు వేసుకున్నట్లయితే వాటిని పాలతో కడిగి స్వామివారి పటానికి వేస్తే మంచిది. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి. అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. 1 గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులు వేసి పూజ గదిలో పెట్టండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన 3 పిండి ప్రమిదలను వెలిగించండి. ఎవరైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, అలాగే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పుల సమస్యలు ఉండవు. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల సమస్త శనీశ్వర దోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఈ 3 పిండి దీపాల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ప్రతి దీపంలో 5 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు.
అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పుల సమస్యలు ఉండవు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆర్థిక సమస్యలు తొలగి ధన ప్రవాహంలా పెరుగుతుంది. దీపం వెలిగించిన మరుక్షణమే దేవతలందరూ కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి దీపం వెలిగించడానికి దీపానికి కొన్ని అక్షింతలు వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు. గోవింద నామాలను చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. గోవింద నామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని తయారు చేయండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరే సరిపోతుంది. చివరగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. చివరగా 3 ప్రదక్షిణలు చేసి ఇల్లంతా కూడా ధూపం వేయాలి. ఈ విధంగా శనివారం రోజు ఏకాదశి పూజను చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో 7 లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధూపం వేయండి. తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి మీరు ధనం దాచుకునే చోట పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తూనే ఉంటుంది. విష్ణుదేవుని భార్య అయినటువంటి లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి, శనగపప్పు, అరటిపండు, నువ్వులు, అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదని అంటారు. ఏకాదశి రోజు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు తొలగిపోతాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోను కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ చేయండి.